మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. వాళ్ళని కాపాడే విషయాల్లో ఆయన కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. శక్తినిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు. ఎలాంటి శక్తి తెలుసా? ఏలియా బయలు ప్రవక్తల్ని చాలామందిని చంపేపించాడు. బయలు ప్రవక్తలను చంపేశాడు. వాళ్ళకు వచ్చిన పందెంలో వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోతే మీరందరూ చావాల్సిందే అన్నాడు. అలాగే వాళ్ళందరినీ చంపేశాడు. చంపేసిన తర్వాత యెజబెల్ అనే ఆ రాణి, ఆ భయంకరమైన స్త్రీ అంటుంది, నేను రేపు ఈ వేళకల్లా నీ ప్రాణాన్ని వాళ్ళ ప్రాణంతో కలపకపోతే, వాళ్ళతో నిన్ను సమానం చేయకపోతే దేవుడు నాకు ఎంతైనా అపాయము కలుగజేయనుగాక. చూడండి, మారు మనసు ఉన్నా లేకపోయినా దేవునితోడు అంటారు. ఎందుకు దేవునితోడు చెప్పండి? దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు అది ఆ పరిస్థితులను చాలా పెద్దవైనప్పుడు ఖచ్చితంగా దానిలో నిజం ఉన్నప్పుడు దేవునితోడు అనొచ్చు. అలాంటి పరిస్థితులు లేనప్పుడు అనకూడదు. ఆమె అంటూ ఉంది, ఆమె అసలు ఈ దేవుణ్ణే నమ్మేది కాదు. ఆమె అంటుంది, దేవుడు నాకు ఎంతైనా అపాయం చేయునుగాక అని ఒక ప్రమాణం చేసినట్టుగా చేస్తూ ఉంటే భయపడ్డాడంటే ఏలియా. భయపడి చాలా భయముతో ఆయన ప్రయాణాన్ని సాగించాడు. చూడండి, 1 రాజుల గ్రంథంలో 19వ అధ్యాయము 1 నుంచి చూద్దాము. కొన్ని వచనాల ముందు, ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలనందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలు నాకు తెలియజెప్పగా, యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణము కాపాడుకొనుటకైపోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చోండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునిమని ప్రార్థన చేశాడంట. 400 మందిని చంపేటప్పుడు భయం రాలే ఏలియాకి. చంపి అయిపోయి నాకు భయం వచ్చింది. ఒక దురాత్మని వదలగొట్టేటప్పుడు భయం రాదు, వదిలిగొట్టి అయిపోయిన తర్వాత రావచ్చు భయం. అది కూడా రాకుండా చూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. అందరినీ చంపేసిన తర్వాత ఆ తర్వాత ఏలియాకు భయం పట్టుకుంది. మరణాపేక్ష గలవాడై, ఇక ఎలా చంపేస్తుంది నన్ను, ఇక నేను బ్రతకడం ఎందుకు, ఇక చావడమే మంచిది, అందుకని ఇంక దేవుని దగ్గరే అడుక్కుందాం అనుకున్నాడు. ఆయన అడుక్కుందాం అనుకొని మరణాపేక్ష గలవాడై, దేవా నా పితరుల కంటే నేను గొప్పవాడిను కాదయ్యా, ఇంత మటుకు చాలయ్యా, ఇంక తీసేసుకో, ఇంత మటుకు చాలు, ఇంక తీసేసుకో, ఇంక నేను బ్రతకలేను, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు, అబ్రహాము కంటే గొప్పవాడిని కాదు, ఇస్సాకు కంటే గొప్పవాడిని కాదు, యాకోబు కంటే గొప్పవాడిని కాదు, నేను ఎవరి కంటే గొప్పవాడిని కాదు, ఇదిగో నేను నా ద్వారా నువ్వు చేయించిన పనులు ఇంతవరకు చాలు, ఇంకా ఈ మరణ భయంతో నేను ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేను. మరణ భయం ఉంటే మనుషుల్లో ఏ పని చేయలేరు. చస్తాను అనే భయం మనిషికి వస్తే ఏ పని కూడా చేయలేరు. ప్రయాణం చేద్దామంటే యాక్సిడెంట్ అయ్యి చస్తానేమో, ఇంట్లో పడుకొని ఫ్యాన్ వేసుకుంటే ఫ్యాన్ ఊడి పైన పడి చస్తానేమో, లేదంటే సిలిండర్ దగ్గరికి వెళ్ళి వంట చేస్తామంటే సిలిండర్ వేలు చచ్చిపోతానేమో. అన్నిట్లో భయమే. మరణ భయము అనేది రాకూడదు. వస్తే మాత్రం అది భయంకరమైంది, మనిషిని నిమ్మలంగా ఉండనీయదు. ఆ మరణ భయం అనేది నిమ్మలంగా ఉండనీయదు. ఏలియాకి ఎలాంటి మరణ భయము వచ్చినందువలన అతను అంటున్నాడు,
మనుషుల సహాయాన్ని ఏలియా కోరుకోలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇంతవరకు చాలు నన్ను తీసుకొని. 5వ వచనం, అతడి బదరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అతడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్లబుడ్డియో కనబడిన గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. చూడండి, అమ్మయ్య భోజనం దొరికిందని భోజనం చేశాడు. వేడి వేడి రొట్టె మాంసం భోజనం చేసి నీళ్లు తాగేసి మళ్ళా పడుకున్నాడంట. భోజనం చేసి నీళ్లు తాగి మరలా పడుకున్నాడు. ఆ తరువాత అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైనది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనము బలము చేత 40 పగళ్ళు 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేశాడంట. దేవుడిచ్చే శక్తి ఎలాంటిది దేవుడిచ్చే శక్తి? 40 రాత్రింబగళ్ళు ఒక్క పూట తిన్న భోజనం, ఒక్కసారి తిన్న భోజనం. అంటే ఒకసారి తిని పడుకున్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, లేచి భోజనం చేయమని దేవదూత చెప్పిందంట. నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, లేచి భోజనం చేయమనగానే లేచి మళ్ళీ భోజనం చేసి ప్రారంభించిన ప్రయాణము 40 రోజులు రాత్రింబగళ్ళు, రాత్రి పగలు. జలప్రళయానికి దేవుడు 40 రాత్రింబగళ్ళు వర్షాన్ని కురిపించాడు. ఏలియా ప్రయాణము 40 రాత్రింబగళ్ళు జరిగింది. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. దేవుని సన్నిధిలో ఆయన ఇచ్చేయన్ని కూడా చాలా ఉన్నతమైనవి, శాశ్వతమైనవి. అవి ఎంత శక్తి కలిగించేవంటే, ధైర్యాన్ని కలిగించేవంటే చెప్పలేం మాటల్లో. దేవుడిచ్చేది చాలా ధైర్యాన్ని ఇచ్చేవి, శక్తిని ఇచ్చేవి, బలాన్ని ఇచ్చేవి. మనుషుల సహాయం అయితే కాసేపే. కన్న పిశాచి తంత్రములు చేసే ఆ స్త్రీ భోజనం పెట్టింది సౌలుకి యుద్ధానికి పోయేదాకనే. యుద్ధంలో చనిపోయాడు. అమాలేకీయులు సహాయం చేస్తారంటే వాళ్ళ సహాయమే చేయలా. సహాయం చేయకపోగా ఆహారం తీసుకొని ఎదురొచ్చి, నీళ్లు తీసుకొని ఎదురొచ్చి, మా వాళ్ళు కదా అని వాళ్ళకి సహాయం చేయకపోగా వెనక నుంచి వచ్చే బలహీనుల్ని, నిదానంగా నడిచే వాళ్ళందరినీ చంపుకుంటూ వచ్చారంట తెలియకుండానే. ఇలాంటి సహాయం మనుషులది, కానీ దేవుడిచ్చే సహాయము చాలా ఉన్నతమైంది. రొట్టె నీళ్లు ఇచ్చి, ఇదిగో నీ శక్తికి మించిన ప్రయాణం అనగానే 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి హోరేబు కొండకి చేరుకున్నాడు ఏలియా. హోరేబు కొండకి ఇజ్రాయేలు దేశము నుండి ఆయన నివసించే ఆ ప్రాంతము నుండి, ఆ కర్మేలు పర్వతము నుండి. మేము ఇజ్రాయేల్ పోయి చూసాం కాబట్టి మాకు తెలుస్తుంది దానికి దీనికి ఎంత దూరము అనేది. కర్మేలు పర్వతం నుండి ఆ ఐగుప్తు మార్గములో ఉన్న ఆ సీనాయి పర్వత ప్రాంతానికి వెళ్ళడం చాలా దూరం. బస్సు ప్రయాణంలో అయితేనే చాలా కొంచెం తొందరగా వెళ్ళగలుగుతాం, కానీ కాలినడకనంటే ఏలియా ప్రయాణం మనం చూస్తున్నాం. 40 రాత్రింబగళ్ళు పట్టింది. కర్మేలు పర్వతం నుండి ప్రయాణం ప్రారంభమైతే అక్కడ నుండి దేవుని పర్వతం అని చెప్పబడే హోరేబునకు వచ్చేసరికి 40 రాత్రింబగళ్ళు పట్టింది. దేవుడు అక్కడ మాట్లాడాడు, శక్తిని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఏలియా దేవునితో మాట్లాడిన తర్వాత దేవుడు ఏలియాను తీసుకొని వెళ్ళాడు. దేవుడు ఏలియాను తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుడిచ్చే శక్తి అలాంటిది, దేవుడిచ్చే బలం అలాంటిది. ఆయన శక్తి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, అలిసిపోని దేవుడు. ఆయన అలిసిపోయే దేవుడు కాదు. యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో ఏమని రాయబడుతుందంటే, యెషయా గ్రంథం 42వ అధ్యాయము యేసయ్యను గురించి ఏమని చెప్పబడుతూ ఉంది. వాక్య భాగాన్ని మనం చూస్తే 1వ వచనం నుండి, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మకు
అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు. తన కంఠ స్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు. మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. అతడు మందగిలడు, అతడు నలుగుడు పడడు. అలయడు అని కూడా ఉంటుంది ఒక చోట. ఆయన అలిసిపోడు. భూమి మీద న్యాయము స్థాపించేదాకా, మనుషులందరూ మారేదాకా, పరిపూర్ణ స్థితికి వచ్చేదాకా, పరలోక రాజ్యములో వాళ్ళకి అర్హత కలిగేదాకా ఆయన అలసిపోయేవాడు కాదు. అందుకే ఆయన గురించి మనం వాక్యంలో వింటుంటాం. ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిద్ర కూడా రానేయడు, కనురెప్పలకు నిద్ర కూడా రానేయడు. ఆయన బిడ్డలైన వాళ్ళు దావీదులాగానే ఉంటారు. దావీదు అంటున్నాడు, దేవుని మందిరాన్ని నేను నిర్మించే వరకు నా కనులకు నిద్ర రానేను, నా కనురెప్పలకు కునుకుపాటైన రానేను. కనురెప్పలకు కునుకుపాటు కూడా రానేను. ఆ పని నేను చేసే వరకు, నేను పరుండుటకు మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానేను, నా కనురెప్పలకు కునుకుపాటు రానేనన్నాడు. ఆత్మ సంబంధులకి ఇలాంటి పట్టుదల కావాలి. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళకి, దేవుణ్ణి హత్తుకొని జీవించే వాళ్ళకి, ప్రార్థన చేసే వాళ్ళకి, ఆత్మ సంబంధమైన స్థిరమైన మనసు గల వాళ్ళకి ఇలాంటి పట్టుదల కలిగిన మాటలు రావాలి. దిగజారిపోయే మాటలు అవసరం లేదు, బలహీనపరిచే మాటలు అవసరం లేదు. ప్రభు అలిసిపోయేవాడు కాదు, మనల్ని అలిసిపోనియడం. ఆయన శక్తి కలిగిన వాడు, మనకు శక్తినిచ్చే దేవుడు. నలిగిన రెల్లును ఆయన విరవడు, ఇంకా ఇంకా బాధ పెట్టడం. మకమకలాడుచున్న జనపనారు వత్తిని ఆయన ఆర్పడు. చేతులు అడ్డం పెట్టి ఆ దీపాన్ని నిలబెడతాడు. దేవుని సన్నిధిలో మనం ఆలోచించాలి. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు. శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేసే ఆయన అలాంటి దేవుడు మనకున్నాడు. ఆయన మనకు శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు. ఏలియాకి ఎలాంటి శక్తిని ఇచ్చాడో మనం వాక్యంలో చూస్తున్నాం. 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేయగలిగిన శక్తిని, 40 దినాలు ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణం చేయగలిగిన శక్తి వాళ్ళకి అనుగ్రహించాడు. అలాంటి ఆహారం పెట్టాడు. అలాంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. అసలు ఈ భయము, ఈ ఆందోళన, ఇవన్నీ కూడా మనకు ఎందుకు వస్తాయి? దేవుని విషయంలో విశ్వాసములో బలహీనమైనప్పుడు, వ్యర్థమైన ఆలోచనలు చేసినప్పుడు, దేవుని మీద ఆనుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, దేవుని మీద ఆనుకోగలిగిన భక్తి లేనప్పుడు, బలహీనమైపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఆలోచన వచ్చినప్పుడు కృంగిపోతాం ఖచ్చితంగా. ఆలోచనే ముఖ్యం. ఆలోచన వస్తే, బలహీనపరిచే ఆలోచనలు వస్తే కృంగిపోతూ ఉంటాం. ఏలియా కృంగిపోతే ప్రభు అంటున్నాడు, బలపరిచి హోరేబులో ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడి ధైర్యపరిచి, ధైర్యం కలిగినగా తీసుకొని వెళ్ళాడు. ధైర్యం కలిగినగా, పిరికివాడుగా ఉన్నప్పుడు తీసుకుపోల. పిరికివారు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. పిరికివారు అవిశ్వాసులు, వ్యభిచారులు, నరహంతకులు, మాంత్రికులు, అన్ని రకాల వాళ్ళు దేవుని రాజ్యానికి పోలేరు. పిరిగితనంతో ఉంటే ఏలియా పరలోక రాజ్యం చేరడం కష్టం. అందువల్ల ఏమైపోయింది? ధైర్యము ఇచ్చి, ధైర్యపరిచి, మనసంత ధైర్యముతో నింపబడిన తర్వాత ఏలియాను దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు. యేసయ్య వచ్చిన తర్వాత మనకి ఆదరణని ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో మీరు ఏ విషయంలోనూ కలవరపడబాకండి, ఏ విషయంలోనూ కలవరపడబాకండి, ఏ విషయంలోనూ ఆలోచన చేయబాకండి, ఏ విషయంలోనూ కృంగిపోబాకండి. నేను మీకు తోడుగా ఉన్నాను. మిమ్మల్ని నేను అనాథలనుగా విడవను, అనాథలన దిక్కులేని వారిగా విడవను. మీరు చెప్పుకోవడానికి, మా నాన్నున్నాడని చెప్పుకోవడానికి ధైర్యం కలిగేటట్టుగా నేనున్నాను, మా నాన్నున్నాడు తెలుసా అని చెప్పుకునేటట్లుగా. సైతాను వచ్చి నిన్ను శోధించినప్పుడు, నిన్ను బలహీనపరిచినప్పుడు, నిన్ను కృంగదీస్తూ ఉన్నప్పుడు, నిన్ను భయంకరంగా వేదనకు గురి చేసినప్పుడు నువ్వేం చెప్పగలవు?
ఆయన్ని కలిగి ఉంటే మా నాన్న ఉన్నాడని చెబుతాం. తెలుసా, మా నాన్న ఉన్నాడు. దేవుని సన్నిధిలో అలాంటి ధైర్యాన్ని మనకిచ్చాడు. అందుకే ఆయన అంటున్నాడు, నేను వెళ్ళిపోతాను, నేను మీ మధ్యన ఉండను, నేను వచ్చాను కదా, నేను మీ మధ్యన ఉండను, వెళ్ళిపోతాను అనగానే ఎక్కడికి వెళ్ళిపోతాడో, ఆయన మనల్ని తీసుకెళ్తాడో లేదో, ఆ స్థలం ఎటు వెళ్తుందో తెలియదు, ఆ దారి ఎట్లా ఉంటుంది, ఒకవేళ ఆయన బస్సుని పంపిస్తే బస్సులో ఎక్కిపోవచ్చు, లేదా ఆయన ఫ్లైట్ పంపిస్తే ఫ్లైట్లో పోవచ్చు, ఆ దారి మనకి ఎట్లా తెలుస్తుందని కలవరపడుతుంటే ఆయన హృదయాలు ఎరిగి మాట్లాడుతున్నాడు. వాళ్ళు అడగలా, హృదయాలు ఎరిగి మీ హృదయములను కలవరపడనీయబాకండి, మీ హృదయాలను కలవరపడనీయబాకండి, నేనుండు స్థలములో మీరును ఉండులాగన నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకొని పోతాను. ప్రభు మనల్ని ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. కృప కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన అలిసిపోయే దేవుడు కాదు, బలహీనమైపోయే దేవుడు కాదు. శక్తిహీనముగా ఉన్న మనకి బలమిచ్చే దేవుడు. యెహెజ్కేలు, యిర్మీయాలు అందరూ ఏమని వాక్యంలో రాస్తారు అంటే, గొర్రెలను ఆయన ఎత్తుకొని నడిపిస్తాడంట. గాయం కలిగిన వాటిని కట్టుగట్టి ఎత్తుకుంటాడు, నడవలేని వాటిని నడిపిస్తాడు, పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు. దావీదుకున్న అనుభవం అలాంటిది. దావీదు మంచి అనుభవం కలిగిన వాడు. సౌలైతే అందరి మీద ఆధారపడి బతికేవాడు, కానీ దావీదు దేవుని మీద మాత్రమే ఆధారపడి జీవించేవాడు. అందుకే దావీదు కీర్తన ఏమని రాస్తున్నాడు, ఉన్న అనుభవాన్ని రాస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను వరణ చేయొచ్చన్నాడు. ఆయన నా కాపరి, ఆయన నాకు తండ్రి, ఆయన ఎక్కడెక్కడో నన్ను ఉంచడం లేదు. పచ్చిక గల చోట్ల మంచి ఆహారం దొరికేటట్లుగా, నెమ్మది దొరికేటట్లుగా, సంతోషం దొరికేటట్లుగా ఆయన నన్ను తీసుకొచ్చి నన్ను నడిపిస్తున్నాడు. అంటే యేసయ్య కూడా అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నీ జీవితంలో ఎలా ఉంది, నీ జీవితంలో ఎలాంటి పరిస్థితిని కలిగించింది? మరణ భయాన్ని ఒకవేళ కలిగించిందా? అనారోగ్యాలు కలిగించిందా? ఆర్థిక ఇబ్బందుల్లో బలహీనపరిచిందా? ఏ పరిస్థితుల్లో నిన్ను నింపింది? ప్రభు అంటున్నాడు, నేను ధైర్యాన్ని ఇస్తానని, నేను నీకు తోడుంటాను అని. ఈ పనులన్నీ చేయడానికి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నేనున్నాను అనే మాట ఇచ్చాడు. ఆ మాటే, ఆ ఒక్క మాటే, ఆ మాట వినపడితే నాకు ధైర్యమే. ఇంకా ఆ మాట నాకు వినబడకపోతే, ఆయన ఆ మాట నాతో చెప్పకపోతే నేను చేయలేను. దేవుని సన్నిధిలో ఆయన మాట చెప్పిన తర్వాత నాకు ధైర్యం. నేనున్నాను, ఒక్కటే మాట ఆయన చెప్పేది, నేనున్నాను అంటే అది ఎంత లోతైనదైనా, ఎంత ఎత్తైనదైనా, ఏ సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. ప్రభు అంటున్నాడు, నేను శక్తిని ఇచ్చే దేవుడను, బలాన్ని ఇచ్చే దేవుడను. 40వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. 40వ అధ్యాయము 27వ వచనంలో, యాకోబు నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడడం లేదు అని నీవేలా అనుచున్నావు. చాలామంది కనిపిస్తుంది, నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో కానుకలు ఇస్తున్నాను, దేవునికి తెలియదా అని. దేవునికి తెలియకుండా ఉందా? నువ్వు ఇచ్చేది దేవునికి తెలియకుండా ఉందా? నీ ముందు బోర ఊదించకపోతే ఊదించకపోవచ్చు. ఇదిగో పలానోళ్ళు ఎంత కానుక ఇచ్చారని చెప్పకపోతే చెప్పకపోవచ్చు. దేవునికి తెలుసు. ఆయన మనం ఏం చేస్తున్నామో ఎరిగి ఉన్న దేవుడు. ఆయనకు మరుగైనది ఏమీ లేదు. యాకోబు అనుకుంటున్నాడు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడటలేదు అని నీవేలా అనుకొనుచున్నావు. ఇశ్రాయేలు, నీవేలా ఎలాగూ చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు. ఆయన ఒకవేళ అలిసిపోయి పండుకున్నప్పుడు నాది చాటుగా అయిపోయిందేమో, నా కానుక మరుగైపోయిందేమో, నా ఉపవాసం మరుగైపోయిందేమో, ఆయన ఆ సమయంలో నన్ను చూడలేదేమో, అది ఆయన దృష్టి దాకా పోలేదేమో, మళ్ళీ నేను పోయి చెప్పుకోవాలేమో. చాలామందికి అనిపిస్తుంది, నేను పోయి మళ్ళీ చెప్పుకోవాలేమో. చెప్పాల్సిన అవసరంలా. ఆయన అంటున్నాడు, నేను అలిసిపోయేవాడిని కాదు, సొమ్మసిల్లేవాడిని కాదు, నేను అలిసిపోయేవాడిని కాదు, సొమ్మసిల్లేవాడిని కాదు. ఏ విధమైన
బడలిక నాకు లేదు, నేను నిద్రపోయేవాడిని కాదు. నీవు కూర్చుండుట నీవు లేచుట నాకు తెలుసు. దావీదుకి అర్థమైపోయింది అవన్నీ. దావీదుకి అర్థమై దావీదు అంటున్నాడు, నీ యొద్ద నుంచి నేను ఎక్కడికి పోతా? నీ ఆత్మ యొద్ద నుంచి నేను ఎక్కడికి పారిపోగలను? నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలుసు. నాకు తలంపు పుట్టకముందే దానిని నీవు ఎరిగి అన్నావు. దేవుడు అంటున్నాడు, నీకు తెలియలేదా? దేవునికి అన్నీ తెలుసని నీకు తెలియలా? నీకు తెలియలేదా? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడొక దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలియడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యం. పెద్ద పెద్ద జ్ఞానులు చెప్పారు. సొలొమోను కూడా అంటున్నాడు, దేవుడు అనంత కాల జ్ఞానాన్ని నరుల హృదయం అందించిన దేవుని క్రియలను తెలుసుకోవడానికి ఆ జ్ఞానము సరిపోదు. దేవుని క్రియలు తెలుసుకోవడానికి ఆ జ్ఞానం సరిపోదు. అనంత కాల జ్ఞానాన్ని హృదయంలో ఉంచినా కూడా, ఎంతోమంది మేధావులున్నా, శాస్త్రవేత్తలున్నా, కొత్త కొత్త విషయాలు కనిపెట్టిన దేవుని గురించి పరిపూర్ణంగా పరిశోధించి తెలుసుకోవడం వాళ్ళకి సాధ్యం కాదు. యాకోబుతో అంటున్నాడు, నీకు తెలియలేదా? నీ జ్ఞానం వినలేదా? నువ్వు భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడొక దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలియడు, ఆయన జ్ఞానమును శోధించడం సాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. మనుషుల కొరకు ఎదురు చూస్తే బలహీనమైపోతాం. మనుషుల సహాయం కోసం చూస్తే బలహీనమైపోతాం. కానీ ఆయన కొరకు ఎదురు చూస్తే శక్తిని, బలాన్ని పొందుకుంటాం. ఒకవేళ మరణ పడకలో, ముసలితనంలో మరణ పడకలో ఉన్నా కూడా శక్తి కలిగిన వరముగా ఉంటాం. 31వ వచనంలో మనం చూస్తున్నాం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలయక పరిగెత్తేటట్లుగా, సొమ్మసిల్లక నడిచిపోయేటట్లుగా అలాంటి కృప, అలాంటి భాగ్యము నీకు కావాలన్నా, నీకు కావాలంటే పరిపూర్ణంగా నా వైపు చూడు, పరిపూర్ణంగా నా వైపు చూడు, పరిపూర్ణంగా నా కృప కొరకు ఎదురు చూడు, పరిపూర్ణంగా నా శక్తి కొరకు ఎదురు చూడు. నేను ఇస్తాను. ఆయన ఇచ్చే దేవుడు. చాలామంది మరణ పడకలో ఉన్నా కూడా ధైర్యంగా ఉంటారు. ఎలా వచ్చింది మీకంటే, దేవుడు వచ్చి నాతో రోజు మాట్లాడతాడమ్మా, అందుకే నాకు ధైర్యం. యేసయ్య వచ్చి రోజు మాట్లాడతాడు. చాలామంది దగ్గర విన్నా నేను, చాలామందితో మాట్లాడతాను నేను. పడకలో ఉన్న వాళ్ళతో మాట్లాడతా, మీరే ఇలా ఎలా ఉండగలుగుతున్నారు? ఇలాంటి పరిస్థితుల్లో మీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రభు మాతో మాట్లాడుతున్నాడు. మా నాయనమ్మతో కూడా మాట్లాడాను నేను. ఆమె కూడా అదే చెప్పింది, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. గొర్రె పిల్లల్ని గాయమన్నాడు. పడకలో ఉండి గొర్రె పిల్లల్ని ఎట్ట కాస్తావు అన్న నేను. ఏమో ఆయన గాయమన్నాడు, నేను కాస్తున్నా. తర్వాత నేను ప్రభువుని అడిగినప్పుడు అర్థమైంది, అక్కడుండి ప్రార్థన చేసి ఆ ప్రార్థన గొర్రె పిల్లల్ని కాసినట్టు అయిపోద్దమ్మా అన్నాడు. అది నాకు తెలియలేదు కదా అప్పటిదాకా. యాకోబుతో ప్రభు అన్నాడు, నీకు తెలియలా? తెలియకపోతే నేను చెప్తాను అన్నాడు. నీకు తెలియకపోతే నేను చెప్తాను. ఆయన అలయడు, సొమ్మసిల్లడు. ఆయన సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చువాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగజేయవాడు. ఆయన మనకు తోడుంటే ధైర్యం, ఆయన మనకు తోడుంటే మనకు ఆదరణ, ఆయన మనకు తోడుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉంటాం. పిరికివారముగా, విశ్వాసులముగా, పరలోక రాజ్యానికి చేరలేని ఆ భయంకరమైన చెప్పబడినవి ఏవి కూడా లేని వారముగా ఆయన నీడలో మనం ఉండగలుగుతాం. ప్రార్థన చేయాలి. ప్రభువా, నీవు నన్ను నిలబెట్టు, నేను అలిసిపోక మీ సన్నిధిలో ప్రార్థించే బిడ్డగా ఉండాలి. సొమ్మసిల్లకుండా మీ శక్తిని కలిగిన బిడ్డగా ఉండాలి. ఏలియా వలె
ఆగకుండా 40 రాత్రి మగళ్ళు ప్రయాణం చేసినట్టుగా అలాంటి శక్తి కావాలి నాకు. అలాంటి ప్రార్థనాత్మ కావాలి నాకు, దయచేయమని అడిగితే ప్రభు మనకు అలాంటి కృపనిస్తాడు. ఎప్పుడైనా బలహీనం అయిపోతే ఆయన వచ్చి మనలను తాకి ధైర్యపరిచి ఆదరిస్తాడు. మంచంలో ఉన్న ముసలోళ్ళు మురిగ్గా మనకుంటారు, భయంకరమైన స్మెల్ వాళ్ళ కాడ వస్తూ ఉంటుంది. కానీ యేసయ్య వచ్చి వాళ్ళని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళకి ఇంకేం భయం చెప్పండి? అందరూ అసహించుకొని దూరంగా ఉన్నా ఆయన ఎత్తుకొని తిరుగుతూ ఉండగానే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అలాంటి ఉన్నతమైన ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, అలసిపోకుండా కాపాడే దేవుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆయన ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత అందరినీ ఆయన హక్కును చేర్చుకున్నాడు. ఎవరిని విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు. అలాంటి ప్రేమ కలిగిన ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం. ఆయన సన్నిధిలో మనమందరం ఆయన సహాయాన్ని కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకందరికీ అట్టి కృప, అట్టి శక్తిని అనుగ్రహించునుగాక. కృప కలిగిన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, 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 ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించే దేవా, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. అలిసిపోయే దేవుడవు కాదు నాయన, మందగిలే దేవుడవు కాదు, కునికే దేవుడవు కాదు, నిద్రపోయే దేవుడవు కాదు. మా పరిస్థితులన్నీ ఎరిగిన దేవుడవు ప్రభా. ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు చూస్తున్నారు, వాళ్ళ ఆలోచన విధానాన్ని మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ఎవరిని విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా. ఇదిగో మరియా, మార్త, లాజరు విషయమై ఏడిస్తే మీరు కన్నీరు విడిచారు నాయన. మా బాధ చూసి మీరు బాధపడుతున్నారు, మా వేదన చూచి మీరు వేదన పడుతున్నారు ప్రభా. అడిగిన వారికి నైనా శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తున్నారు తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డను బలపరచండి, ఆత్మతో నింపండి, శక్తితో నింపండి, శోధనలన్నీ జయించగలిగిన కృపనివ్వండి, దురాత్మల్ని ఎదిరించి జయించగలిగిన కృపనివ్వండి, ప్రార్థనాత్మతో నింపండి, పట్టుదల దయచేయండి. మీ నామానికి అత్యధికమైన మహిమ తెచ్చుకోండి. ఇదిగో తెగుళ్ళు వస్తూనే ఉన్నాయి ప్రభా, అన్ని జయించుకోవడానికి బిడ్డలకు శక్తినివ్వండి. ఏ దినాన మేము ఉంటామో, ఏ దినాన ఉండమో మాకు తెలియదు నాయనా. మీరు పిలిచినప్పుడు ఇదిగో నేను వస్తున్నానని రావడానికి కృప దయచేయండి. ఆత్మతో నింపండి, అటు పరిశుద్ధత, ప్రార్థనాత్మ దయచేయండి, నెమ్మది దయచేయండి. బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి ప్రభా. ఇదిగో నాయనా, మనుషుల మీద ఆధారపడక, మనుషుల సహాయాన్ని కోరుకోక నైనా, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బ్రతిమలాడుకొని మీకు మొరపెట్టుకోవడానికి కృప దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి, శోధనలన్నీ జయించే వాళ్ళకి విడుదల దయచేయండి. ప్రార్థనాత్మతో నింపండి, పట్టుదల దయచేయండి ప్రభా. నేను అన్ని విషయాల్లో జయించుకోవడానికి తగిన శక్తిని ఇచ్చి బలపరిచి మీ నామానికి అత్యధికమైన మహిమ వచ్చేటట్లుగా బహుగా దీవించమని, వర్ధిల్ల చేయమని, తోడుండమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.